హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వినబోయే కథ ఖరీదైన కోటు. ఒక దొంగ విలాసాలకు సరిపడేంత డబ్బు తన దగ్గర లేకపోవడంతో దొరికినంత దోచుకుందామని ఒక సత్రంలో తలదాచుకున్నాడు. 2 రోజులు గడిచినా తన పాచిక పారకపోవడంతో నిరాశ చెంది ఏదో ఆలోచిస్తూ గది బయటకొచ్చి నిలబడ్డాడు. ఎంతో ఖరీదైన కొత్త కోటు వేసుకున్న సత్రం యజమాని తన గది ముందు కుర్చీలో కూర్చొని ఉండడం గమనించిన దొంగ మెల్లగా వెళ్ళి అతనితో మాటలు కలిపాడు. వారి ముచ్చట్లు మంచి ఊపు మీదుండగా దొంగ అత్యంత భయంకరంగా అచ్చం తోడేలులా ఆవలించాడు. అది విన్న యజమానికి ఒళ్ళు జలధరించి, ఎందుకింత భయంకరంగా ఆవలిస్తావు అని అడిగాడు. అది ఒక పెద్ద కథ, మీరు నమ్మినా నమ్మలేకపోయినా చెప్పడం నా కర్తవ్యం. నేను ఇలా ఎప్పుడైతే 3వ సారి ఆవలిస్తానో అప్పుడు నేను తోడేలులా మారిపోయి మనుషుల మీద దాడి చేస్తాను. ఇది గత జన్మలో నేను చేసిన పాపాల ఫలితం. అలా జరగకుండా ఉండాలంటే ఆ సమయంలో ఎవరైనా నా దుస్తులను గట్టిగా పట్టుకోవాలి, లేదంటే నేను నా దుస్తులన్నీ చింపేసి తోడేలులా మారిపోతాను అని నమ్మబలికాడు దొంగ. ఇదంతా చెబుతూనే 2వ సారి కూడా ఆవలించాడు. అది విన్న సత్రం యజమాని అక్కడి నుండి లేచి పారిపోవడానికి ప్రయత్నించగా, అయ్యా, ఎక్కడికెళ్తున్నారు? నన్ను పట్టుకోండి, లేదంటే నేను నా దుస్తులు చింపుకొని తోడేలులా మారిపోతాను అంటూ అతన్ని గట్టిగా పట్టుకున్నాడు. దొంగ చేతిలో నుంచి తప్పించుకోవాలని చూశాడు సత్రం యజమాని. సాధ్యం కాకపోవడంతో కోటును వదిలించుకొని తప్పించుకొని కాళ్ళకు బుద్ధి చెప్పాడు. కోటు దొంగ చేతిలోనే ఉండిపోయింది. దొంగ తన పంట పండిందనుకొని కోటుతో ఉడాయించాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.